ఇచ్చాడు. అందుకే ఆరాధించాను. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాడు. ప్రభా నన్ను నీ మందిరంలో ఉంచావయ్యా, ఏది రాకపోతే ఈ ఒక్క మాటలో ఆరాధించాడు. ప్రభా నీ మందిరంలో నేను ఆరాధించేవాడిగా ఉంచావు, అందుకే స్తోత్రాలు. నా హృదయాన్ని నీకే అర్పిస్తున్నా. చాలు, ఇంకా చెప్పుకోలేండి. అక్కడ ప్రార్థన చేయడం రాకపోవచ్చు, ఆరాధన చేయడం రాకపోవచ్చు, ఈ ఒక్క మాట వాళ్ళు గుర్తుపెట్టుకోండి. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని బలలో చేసే ప్రతి ఒక్కరు కూడా ఆరాధించారు. ఒక ఆరాధన రాదు అన్నాను కుదరదు. నీ మందిరంలో ఉంచావు ప్రభా, నీ బలలో చేసి పంపించావు, నీ శరీరంలో నీ రక్తాన్ని తీసుకుని భాగ్యం ఇచ్చావు. అందుకే నా హృదయాన్ని నేను ఆరాధిస్తున్నా. సరే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆరాధించుకున్నా ఉండదు. సరే, ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాముతో పాటు వారసులుగా మనం కూడా పొందుకున్నాం, మంచిదే. మరి ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలు? చెప్పండి, ఎంతమందికి కావాలి? కొంతమంది ఎంత, నాకైతే కావాలి ఆశీర్వాదం. చేస్తున్నాను, నేనైతే చేస్తున్నాను. ఆశీర్వాదాలు కావాలి. 100 రూపాయలు ఎవరికి కావాలంటే చిన్నపిల్లలు పిలిచి, అరే నా దగ్గర 10 రూపాయలు ఎవరికి కావాలంటే అందరూ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఈ మధ్య ఆశీర్వాదం దేవుడు కూడా మనందరినీ పిలిచి, కూడా మిమ్మల్ని కూడా అందరూ పిలిచి, ఇగో ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కావాలంటే, ఈ ఆశీర్వాదాలన్నీ మీకు కావాలంటే ఇగో నేను అన్ని ఇస్తున్నా, ఇగో మీరు మాత్రం నేను చెప్పింది చేయండి అంటారు. మరి ఆయన చెప్పింది చేయకుండా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయా? చెప్పండి, ఆశీర్వాదాలు వస్తాయా? రావు. నేను ఈ మధ్య స్కూల్లో పిల్లలకి మోటో కార్లు ఇచ్చారు. సండే స్కూల్లో పిల్లలకి మనం జనవరి 1 ఇచ్చిన స్కూల్లో అందరికి పిల్లలకి చెప్పే ముందే చెప్పారు, ఇగో రేపు ఖండత వాక్యాలు చెప్పాలి, రేపు సండే స్కూల్ పాటలు పాడాలి. ఎవరైతే పాడతారో, ఎవరైతే వాక్యాలు చెప్తారో వాళ్ళలో సెలెక్ట్ చేసి 3 ప్రైజులు ఇస్తారన్న పిల్లలందరూ పోటీలు పడ్డారు. పోటీలు పడి ఖండత వాక్యాలు, పాటలు దగ్గర 20 మంది దాకా పాడారు. నాకు ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. నేనేమో ముగ్గురికి వేస్తానన్నా, నా దగ్గర 15 దాకా ఉన్నాయి. 15 తీసుకెళ్ళా, 15 పిల్లలకి ఇచ్చా, అందరికి ఇచ్చా. పోటీలు పడి తీసుకున్నాను. అంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? చెప్పండి, ఏం చేయాలి వాళ్ళు? ఖండత వాక్యాలు అప్పచెప్పాలి, పాటలు పాడారు, అప్పచెప్పాలి, తీసుకున్నారు. అలాగే యేసుక్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మన కుటుంబాలకు కానీ, మన పిల్లలకు కానీ, లేకపోతే మన వ్యక్తిగతంగా కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకున్నాడు, నేను కూడా పొందుకున్నాను, ఆరాధించాను. ఇంకా కొన్ని పొందుకోలేకపోతున్నాం. మరి ఎన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? చేస్తున్నామా లేదా? సరి చేస్తున్నాం, యోగ్యంగా బలలో చేద్దాం. ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడంటే చూద్దాం. ముఖ్యంగా ఎట్లా ఆశీర్వదిస్తాడు? 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం, 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం. 1 దినవృత్తాంతాలు 4:10. ఎబేజు ఇశ్రాయేలు గురించి మొదలుపెట్టి, నేను నన్ను నిశ్చయముగా ఆశీర్వదించేవాడు. చాలు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఎట్లా ఆశీర్వదిస్తాడు? నిశ్చయముగా. రెండో చదవండి, ఆదికాండం 24:3. మొత్తంగా చాలా ఉంది కానీ సమయాన్ని బట్టి చూద్దాం. ఆదికాండం 24:3. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలము గడిచిపోయాడు, అన్వేషణలో యెహోవా అబ్రహాముని అంటే బహుగా, ఒకటోదేమో నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, రెండోదేమో బహుగా ఆశీర్వదిస్తాడు. మూడోది చూడండి, యోబు గ్రంథం 42, యోబు గ్రంథం 42:12. యోబు గ్రంథం 42. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా. చెప్పండి, ఎట్లా? అధికముగా. ఒకటోదేమో నిశ్చయముగా, రెండోదేమో బహుగా, మూడోదేమో అధికంగా. మూడోది అధికంగా. 4వ కీర్తన
శ్రేష్టమైన ఆశీర్వాదాలు. చదువు 5వ కీర్తన 45:2. కీర్తనలో నరుల కంటే నీవు సుందరమైనావు, నీ పెదవుల మీద దయారసం పోయబడినాయి. కావున దేవుడు నిత్యము నిన్ను చెప్పండి. 5 రకాల ఆశీర్వాదాలు. ఒకటది నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, రెండోది బహుగా ఆశీర్వదిస్తాడు, మూడోది అధికంగా ఆశీర్వదిస్తాడు, నాలుగోది శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నిన్ను కప్పుతూ ఉంటాడు, ఐదోది చెప్పండి ఐదోది నిత్యము ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, చనిపోయేదాకా 5 రకాల ఆశీర్వాదాలు. వీటిలో వ్యక్తిగత ఆశీర్వాదాలు ఉన్నాయి, కుటుంబ ఆశీర్వాదాలు ఉన్నాయి, లేదా ఉద్యోగాల్లో పనుల ఆశీర్వాదాలు ఉన్నాయి, లేదా ప్రయాణాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి పరిస్థితులు ఉన్నాయి. రకరకాల ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఇస్తున్నాడు, కుటుంబంగా ఇస్తున్నాడు, సంఘంగా ఇస్తున్నాడు, పరిపాలనలో ఇస్తున్నాడు, ఆరోగ్యంగా ఇస్తున్నాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు నిశ్చయంగా ఇస్తున్నాడు, బహుగా ఇస్తున్నాడు, అధికంగా ఇస్తున్నాడు, శ్రేయస్కరంగా ఇస్తున్నాడు, నిత్యము ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. మరి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చదవండి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 5వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. చాలు చెప్పండి. అవుతుంది. యెహోవా ఎవరు ఆశీర్వదిస్తాడన్నా? నీతిమంతులని. అంటే నీతిమంతులను దేవుడు ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోండి. నీతిమంతులు మాత్రమే. నీతి కలిగి ఉంటేనే, నీతి లేకపోతే దేవుని ఆశీర్వాదాలు రావు. చూపులో కానీ, మాటలో కానీ, తలంపుల్లో కానీ ఏ విధమైన అపవిత్రత, ఏ విధమైన దుర్మార్గత, ఏ విధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మన జీవితంలో ఉండకూడదు. అప్పుడు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే దేవుడు ఏమాత్రం కూడా ఆశీర్వదించడు. నీతిమంతులు మాత్రమే. సామెతలు 10వ అధ్యాయం చదవండి. సామెతలు 10:6. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బలత్కార భక్తిహీనులు ఎవరి మీద ఆశీర్వాదం వస్తాయన్నా? గుర్తుపెట్టుకోవాలి. నీతి తప్పితే ఆశీర్వాదం రాదు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, నువ్వు ఎంత వాక్యం చదివినా, పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా, లేకపోతే ఎంతో ఏడ్చుకున్న ప్రార్థన చేసినా, లేదా ఎన్ని చందాలు ఇచ్చినా, దశభాగాలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, లేదా ఏది చేసినా నువ్వు నీతిగా లేకుండా ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. గుర్తుపెట్టుకోవాలి. నీతిగా జీవించాలి. నీతి అనేది చెప్పండి. నీతి అంటే దేవుని పట్ల నమ్మకంగా, దేవునికి నమ్మకంగా, దేవుని విషయంలో ఏది కూడా తప్పిపోకుండా నీతి కలిగి చెడదానికి దూరంగా ఉండి, చెడదానికి దూరంగా ఉండి దేవుని ఎలా స్తుతించి, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను. నీతి కలిగి ఉండాలి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు. 3వ అధ్యాయం సామెతలు 33 చూద్దామండి. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన. చెప్పండి. నీ ఇల్లు, నువ్వు నివసించే స్థలం, నీ కుటుంబం ఆశీర్వదించబడింది ఎప్పుడు అంటే నీతి కలిగి ఉంటే. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ తల మీదకి. ఈరోజు నేను ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అనుకుంటే సరిపోదు. నీతి కలిగి కూడా జీవించాలి. నీతి కలిగి జీవించకపోతే ఆశీర్వాదాలు చెప్పండి వస్తాయా? నీతి కలిగి జీవించకపోతే ఆశీర్వాదాలు ఏమాత్రం రావు. దగ్గర బైబిల్లో చాలా మంది గురించి రాయబడుతుంది. కొర్నేలియు నీతిమంతుడు, రకరకాలుగా అబ్రహాము నీతిమంతుడు,
నీతిమంతులుగా ఉంటే ఆశీర్వాదం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 8. పవిత్రుడైన యథార్థవంతుడైన నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నీ నీతికి తగినట్లుగా పవిత్రుడుగా యథార్థవంతులుగా. ఈరోజు ఆశీర్వాదాలు కావాలి అని అనుకోవడం తప్పలేదు, కానీ మరి ఇలా జీవించకపోవడమే తప్పు, నీతిగా నడవకపోవడమే తప్పు. ఈరోజు మన దగ్గర సరి చేసుకో. ఏకైనా బలలో ఎక్కడ నీతి తప్పుతున్నాను, చూపులో తప్పుతున్నానా, మాటల్లో తప్పుతున్నానా, నడకల్లో తప్పుతున్నా, లేదా నీ సరిలో గడపకుండా నీకు దూరంగా ఉండి ప్రార్థించలేక, బైబిల్ చదువుకోలేక, మొరపెట్టలేక ఎక్కడ నీతి తప్పుతున్నా లేదు. ఎక్కడ నీతి తప్పుతున్నా మనకు తెలుసు, సరి చేసుకుందాం. మనం చేయాలి. రెండవదిగా కీర్తనలు 124వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవాను ఆశీర్వదించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు. చెప్పండి. రెండోది, ఒకటోదేమో నీతిగా ఉంటే ఆశీర్వదించబడతాం. కొన్నిసార్లు నీతిగా ఉండటం అంటే 2 రకాల నీతులు ఉన్నాయి. స్వనీతి ఉంది. స్వనీతి అంటే నేను నీతిమంతుడే అనుకుంటాను కొంతమంది. వాళ్ళు నీతిమంతులు కాదు, ఆయన నీతిమంతులు కాదు, ఆయన అసలు ప్రాథమిక రాట్లా, ఆమె నీతిమంతులు కాదు, ఇంట్లో ఉంటే టీవీలు చూస్తుంది. ఆమె అసలు ప్రాథమిక రాట్లా, ఆమె ఎప్పుడు పూసమాటలు మాట్లాడుతూ నీతిమంతులు కాదు. నేనైతే నీతిమంతురాలే అనుకుంటాను కొంతమంది. ఎట్లా అవుతుంది? స్వనీతి వద్దు. నేను గొప్ప, నేనే భక్తిపరాలి, లేదా నేనే నీతిమంతురాలి, నేనే ప్రార్థన చేస్తా, లేదా నేనే పాటలు పాడతా, నేనే ఇయ్యద్దు. ప్రభా ఇద్దరున్నారు. ఎవరు? పరిసయ్యుడు, సోదరుడు. పరిసయ్యుడు ఉన్నాడు కదా, పరిసయ్యుడు ఉన్నాడు. వాళ్ళలాగా నేను లేనయ్యా. ఎవరున్నాడు చెప్పండి? వాళ్ళలాగా నేను దశభాగా వెళ్తున్నా, మధ్యాహ్నం పోతున్నా, నేను అన్ని ఆచరిస్తున్నా. కొత్తిమీరలో దశభాగా వెళ్తున్నా, కరేపాకులో దశభాగా వెళ్తున్నా, గోరి మందులో చేస్తున్నా, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నా. అది స్వనీత. ఏమంటారు చెప్పండి? సొంత నీతి. నేనే గొప్ప. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ప్రార్థన అట్లా. ఒకసారి మనం ప్రార్థన చేస్తామంటారు, వాళ్ళైతే రాలేదు, నేనైతే వచ్చానయ్యా అంటారు. అట్లా వద్దు. నీతి 2 రకాలు. స్వనీతి వద్దు. పరిసయ్యుల ప్రార్థన దేవుడు ఆలకించరా? ఎవరు ప్రార్థన ఆలకించాడు? స్వర్గానికి ప్రార్థన. ప్రభా నేను పాపనయ్యా, రొమ్ము కొట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, పశ్చాత్తాపడుకుంటూ. అది ఆ విషయంలో మనం నీతిగా ఉండాలి. ఏ పరిచయం తప్పేసిందా? చెప్పండి. అన్ని కరెక్టే చేసాడు, అన్ని కరెక్టే. మధ్యాహ్నానికి వచ్చిండు, దశభాగాలు ఇచ్చిండు, పాటించిన నియమాలు ఆజ్ఞలు పాటించిండు. ఒకటే తప్పింది ఏంటంటే వాళ్ళలాగా ఏలాగా పోల్చుకోరు. అట్లా నీ ప్రార్థన పరిచయంలాగా వద్దు, సౌకర్యంలాగా ఉండాలి. నీతిమంతులుగా, సొంత నీతిమంతులకి సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు. నేను ఎక్కడ తప్పిపోతున్నాను నాకు చూపి, ఎక్కడ నీ వ్యతిరేకంగా ఉన్నాను నాకు చూపి, సరి చేసుకో. రెండోది ఏం చదువుకున్నావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావు. భయభక్తులు. చెప్పండి. భయం, భక్తి. ఈ భయం అంటే భక్తి అంటే భార్య భర్తలు. చెప్పండి. భయం అంటే భక్తి. ఎవరంటే భార్య భర్త. భయం ఉండి భక్తి ఉండాలి, భక్తి ఉండి భయం ఉండాలి. కొంతమందికి భయం ఉండదు కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు కానీ భయం ఉండదు. దేవుడు అంటే భయమే, దేవుడు అంటే నమ్మకమే. కానీ దేవుడి సన్నిధికి రాదు, దేవుడి సన్నిధిలో గడపరు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు, ప్రేమించరు. భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉండదు. ఎక్కడ? మందిరంలో ఉండదు. ఎక్కడ ఉండదు భక్తి? ఇంటికి పోతే మళ్ళీ మామూలే. మందిరంలోకి వచ్చిన తర్వాత భక్తి ఉండదు, చాలా భక్తి. ఇంటికి పోతే మామూలే, అన్నిటికంటే నేను నోరు తెలిసిన బూతులే. ఈరోజు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం. భయభక్తులు కలిగి ఉంటే
ఆశీర్వాదాలు. అందుకనే పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు కీర్తన 115 వచ్చిన 115లో 13 వచ్చిన ఒకసారి పిల్లలనేమి పెద్దలనేమి భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించును. ఈరోజు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంత పెద్ద స్థితిలో ఉన్నా సరే. కొన్నేమి ఇటలీ పట్టణానికి శతాధిపతి, కానీ భక్తి కలిగి ఉన్నాడంట. కొన్నేమి భక్తి కలిగి, లూదియా భక్తురాలు అని ఉంది బైబిల్, తీతు భక్తిపరుడు అనేది బైబిల్లో. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టినప్పుడు సుమయోను గురించి రాయబడుతుంది. సుమయోను యెరూషలేములో భక్తి కలిగిన వాడిగా లోకస్వార్త 2:25 ఉంటుంది. ఈరోజు భక్తి కలిగి ఉండాలి. భక్తి కలగడం అంటే దేవుని యొక్క శక్తిని గుర్తించాలి. శక్తి గుర్తించకపోతే భక్తి లేనంటే చూడండి అన్నమాట. 2 తిమోతి 3:5 వచ్చిన 2 తిమోతి 3:5 వచ్చిన పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు పైకేమో భక్తుడు కన్నా లోపలేమో దేవుని శక్తిని ఆశ్రయించరు. అట్లా ఉండకూడదు. భక్తి అంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండాలి. అసలు నిజమైన భక్తి అంటే ఏంటంటే, నిజమైన భక్తి చెడుతనాన్ని అసహించుకోవడమే. చెడుతనాన్ని అసహించుకోవడమే నిజమైన భక్తి. అందుకని బైబిల్ ఉంటుంది అదే మాట. సామెతలు 8వ సామెతలు 8 వచ్చిన 13 సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, చెడుతనములు చెప్పండి. చెడుతనం అంట ఈ రోజున తీయగా ఉన్నాం. చెడుతనం ఎట్లా ఉంది జనానికి చెప్పండి. తీయగా, సందర్భం లేకపోయినా బూతు మాటలు మాట్లాడతారు కొంతమంది. సందర్భం ఏమడు బూతు మాటలే మాటలు, తాగుతారు, తింటున్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చెడు మాటలు, చెడు చూపులు, చెడు ఆలోచనలు. రికార్డింగ్ డాన్సులు అంటే ఎగబడి చూస్తూ ఉంటారు చెట్లు చెప్పండి. రికార్డింగ్ డాన్సులు అంటే డీజే బాక్సులు అంటే అంతా చెడే ఉన్నది అక్కడ. ఆ చెడు పాటలు, చెడు అర్థాలు, డబల్ మీనింగ్లు అయ్యే జనాలకు ఇష్టం. అందుకని బైబిల్లో చక్కగా రాయబడింది, చెడుతనము తీపిగా ఉంది. చెడుతనం ఉంటా ఈరోజు చెడే, అంతా చెడే. ప్రార్థనకు వస్తారు, ఇళ్ళలో సినిమా పాటలు బాక్సులు పెట్టుకుంటున్నారు, ఎగురుతా ఉంటున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్నారు. ప్రార్థనకు వస్తున్నారు, అదే నోటితో ఇక్కడ ఆరాధిస్తున్నారు, అదే నోటితో తిట్లు. చెప్పండి, ఇంకా చెడుని అసహించుకోవాలంటే చెడుని ఆహ్వానిస్తున్నారు. చాలా మంది చెడుని అసహించుకోవట్లా. ఏం చేస్తున్నారు చెప్పండి? ఆహ్వానించుకుంటున్నారు. చెడు రానడికి నా ఇంట్లోగా ఈరోజు చెడుతనాన్ని ఆహ్వానించే వాళ్ళగా ఉన్నారా, చెడుతనాన్ని పంపించే వాళ్ళగా ఉన్నారా? చెప్పండి, మీరే చెప్పండి. చెడుతనాన్ని పంపించే వాళ్ళైతే బలంలో చేయవేయండి. చెడుతనాన్ని ఆహ్వానించే వాళ్ళగా ఉంటే బలంలో చేయవేయకల్లా. దొరగా ఉండండి, శాపాలు కొని తెచ్చుకోవద్దు. దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతని తీసుకొని వచ్చుకోవద్దు. మనం చెడుతనానికి దూరంగా ఉంటేనే నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తా, ఆదివారం మరణం చేస్తా, నీ ఇష్టమే. నేనైతే ఇంకేం చెప్పను. దేవుని యొక్క బల్ల పవిత్రమైనది, ఆయన రక్తం పవిత్రమైనది. ఏదో ఆశ్చర్యంగా చేయడం కాదు, ఆశ్చర్యంగా తీసుకోవడం కాదు, ఆశ్చర్యంగా దాడి కాదు. నువ్వు చెడుతనాన్ని ఆశ్రయించుకో, అదే భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు లేకుండా అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కాపుగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ భద్రత,
ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటేనే. చెడుతనాన్ని ఆహ్వానిస్తే ఉండదు, చెడుతనాన్ని ఆహ్వానిస్తే ఉండదు, దేవుని కాపుదల ఉండదు, ఆయన దగ్గర భద్రత ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది చెప్పడం, ఒకటోది నిజంగా చెప్పడం, ఒకటోది నీతిమంతులుగా ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే. రెండోది భయభక్తులు కలిగి ఉండాలి. మూడోది చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. సమయం అయిపోయింది కూడా. సంఖ్యాకాండం 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లా ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను. నా నామమును ఉచ్చరించుటవలన అంటే యేసుక్రీస్తు నామాన్ని పదే పదే పలకాలి, స్తుతించాలి, స్తోత్రం చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి, స్తుతించాలి. ప్రతి సందర్భంలో, ప్రతి విషయాల్లో స్తోత్రం చెప్పాలి, గణపరచాలి, ఆయన స్తుతి చెల్లించాలి. లాభం వచ్చినప్పుడే కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా, ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా, లేదా ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడే కాదు. చెప్పండి, మనకైతే రివర్స్ అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడే ప్రార్థన, అనారోగ్యం ఉన్నప్పుడే, ఇబ్బందులు ఉన్నప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే మందిరం దేవుడు గుర్తుకొస్తారు. అన్నీ మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి. మంచిగానే ఉన్నాగా, ఇంకా ప్రార్థనకి ఎందుకు? మంచిగా ఉన్నప్పుడు కావాలి చెప్పండి, చెడ్డగా ఉన్నప్పుడు కావాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, సంతోషం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. చెప్పా చాలా సార్లు. తప్పినప్పుడు కూడా కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నారు, అందరికి భోజనాలు పెట్టుకున్నారు. ఒక ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు, మొత్తం చెప్పలే కానీ ఒక ఆయన ఇంట్లో ఉదాహరణపడి దాదాపు 2 లక్షలు 3 లక్షలు పోయి రాత్రి ఆయన కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని అందరిని పిలిచి అందరికి భోజనాలు పెట్టాడు. ఏంటి సంగతి? ఏ లాభం వచ్చిందంటే ఆయన చెప్తున్నాడు కదా, మా ఇంట్లో దొంగలు పడ్డారు, 3 లక్షలు పోయి దేవునికి స్తోత్రం, అందుకే నేను కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నా అంటున్నాడు. చెప్పండి, ఈరోజు ఎవరున్నారు అటువంటి పరిస్థితులు? అందుకనే ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఆ రోజు పెరాక లోయలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట యెహోషాపాతు ఆ సైన్యం. చదవండి అక్కడ 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం, 2 దినవృత్తాంతాలు 26 377 పేజీ నెంబర్ 375. 4వ దినమున వారు పెరాకలో కూడిరి, వారు అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకాలో అని పేరు. కింద చూడండి, బెరాకా అంటే ఏమర్థమవుతుంది? స్తుతి, ఆశీర్వాదం. బెరాకా అంటే ఆశీర్వాదం. బెరాకా లోయలో ఏం చేశారట? స్తుతి చెల్లించారు, స్తుతి చెల్లించారు. తర్వాత కింద రాయబడి ఉంటుంది, దేవుడు ప్రతి సందర్భంలో గెలిపించారంట. విషయం ఓడిపోల శత్రువుల మీద, అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, అందరి మీద విషయం. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావు. ఈరోజు నీ ఇంట్లో వాడమే, సైతాన్ నీ ఇంట్లో రాజ్యం అవుతుంది. కారణం ఏంటంటే స్తుతి చెల్లించుతున్నావు దేవుడిని. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నా. ప్రతి విషయంలో ఎవరినో గొప్ప చేస్తున్నావు, ఏదో గొప్ప చేస్తున్నావు. ఒకసారి నాకు బాధ అనిపించింది. ఏంటంటే ఒక సందర్భంలో దేవుని స్తుతించాలి కానీ సేవకుని పక్కన పెట్టాడు. సేవకుని గొప్పలేదు, అక్కడ సేవకుని గొప్పలేదు, విశ్వాసాలు గొప్పలేదు. సేవకుడు చేయబట్టి, లేదా పాలన ప్రార్థన చేయబట్టి ఏమి పక్కన నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, గుర్తుపెట్టుకోండి. మనుషుల్లో ఏమీ లేదు, సేవకుల్లో ఏమీ లేదు. ఈరోజు స్తుతి చెల్లించు, దేవుని కొనియాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అన్ని వేళ జేసీ రావు గారిని ఆ మధ్య రెడ్డిగా మీటింగ్లో వచ్చారు, చాలా వృద్ధులు. ఆయన నడవలేకపోతున్నాడు. నేను అనుకున్నా, ఏదో సరిగ్గా నడవలేకపోతున్నా కదా, వాక్య జీవితంలో పావుగంట జీవితం అనుకున్నాను, 2 గంటల జీవితం వాక్యం. అసలు కలవలా జనం. ఆయన ఒక సందర్భంలో పాటలు, ఆయన చాలా పాటలు రాశారు.
పాటలు. ఒక సందర్భంలో ఇంట్లో ఇబ్బంది వచ్చిందట. అటువంటి సందర్భంలో ఒక చక్కటి పాట రాస్తాడు. కూతురన్నదంట, నాన్న అన్ని సందర్భంలో పాటలు రాస్తారు కానీ మరి ఇటువంటి సందర్భంలో కూడా ఒక పాట రాయనా డాడీ అడిగిందంట. ప్రార్థన చేస్తున్నాడంట, రాశాడంట. అదే హల్లెలూయా కాదు. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది హల్లెలూయా పాడేదన్, నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలందున నిన్ను పూజించి కీర్తించుదును. అన్ని చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అన్ని వేళల్లో చక్కటి పాటలు రాశారు గారు. జై శ్రీరామ్ గారు ఢిల్లీలో ఉంటారు. వృత్తాంతంలో వాడు ఇప్పుడు కూడా పాడలేదు సాధనంగా. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఒకసారి మరణ వార్త విన్నాడు. ఏ మరణ వార్త అంటే సావకుడి యొక్క చెల్లెలి భర్త చనిపోయాడు. చెప్పండి, ఎవరు చనిపోయింది? ఎవరు? శ్రావణ్ అంటే పాస్టర్ గారి చెల్లెలి భర్త. ఆదివారం అందరూ వస్తున్నారు. ఆ భర్త తరపు వాళ్ళు అందరూ అన్యులు, దేవుడు అంగీకరించారు. మరి సేవకుడు చెల్లెలంటే క్రిస్టియన్, దక్షిణపతి అందులో అందరూ వచ్చారు. సేవకుడు మాత్రం అన్నాడు కదా, నేను ప్రార్థన చూసుకుని వస్తాను అన్నాడు. పోయాడు. అందరూ ఏడుస్తున్నారు. ఆ సేవకుడు చెల్లెలు కూడా ఏడుస్తా ఉన్నాడు. మరి భర్త చనిపోతే ఏడవకుండా ఎట్లా ఉంటారు? ఏడుస్తా ఉన్నారు. ఇక స్నానం చేశారు, చేసుకోతున్నాడు. ఆ చెల్లెలంట మరి ఎందుకు చేసిందో ఏం చేసిందో కానీ నా భర్త తీసుకెళ్ళి సమాజం ఎక్కడ ఉంచాడు, నా భర్త ఎక్కడ ఉంచాడు మీదపడి పెడుతున్నాడు. ఏం చేస్తుంది చెప్పండి? మీదపడి నా భర్త తీసుకెళ్ళదు. వెంటనే సాగున్నాడంట. వాళ్ళు ఆపెట్టాడు. అరే మీ అందరూ పక్కకి వెళ్ళండి. ఎందుకు ఏడుస్తుంది? లేదు ఏడలేండి. ఎంతసేపు ఏడుస్తుంది? ఏడలేండి. ఏడుస్తా ఉంది. నా భర్తను తీసుకెళ్ళవద్దు, సమాజం ఎక్కడనే ఉంచాలని. 1 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, ఏడుతూనే ఉంది. చుట్టూ చదువుతున్నాడు. ఎంతసేపు ఉంచుకుంటుంది సమాజం? చెప్పండి, ఉంచుకున్నారా? చుట్టూ చదువుతుందంట. ఈ సామాన్ చెప్తున్నాడు, ఎవరు అక్కడ పోవద్దు, ఏడవలేదు. ఏడ్చి అడుగుతుందంట, ఎప్పుడు తీసుకుపోతారు? ఏమంటుందంటే ఎప్పుడు తీసుకుపోతారు సమాజంలోకి? అప్పుడు దాకేమో చేసుకోవద్దమ్మా. ఎటువంటి స్థితిలో వచ్చింది? ఎప్పుడు తీసుకుపోతారు? తొందరగా తీసుకెళ్ళండి అంటే నేను ఏడవడం చెప్పట్లేదు కానీ ఆ సేవకుడు ఆ సొంత చెల్లెలకి తెలిసి రావాలని అక్కడ చేశాడు. ఈరోజు మరణం కానీ జీవం కానీ మన విషయంలో ఉన్నాయా? దావీదు గారు కుమారుడు జబ్బులో ఉన్నప్పుడు ఏడ్చాడు, పొర్లాడు, ఉపవాసం ఉన్నాడు, ఏదో చేశాడు. ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడు అని తెలిసిందో చెప్పండి, ఏం చేశాడు? వెళ్ళాడు, స్నానం చేశాడు, మంచి భోజనం చేస్తాడు అన్నాడు. అప్పుడు దాకా జబ్బుతో ఉన్నప్పుడేమో ఏడ్చాడు. చచ్చిపోయిన తర్వాత స్నానం చేసాడు. అదేంటి చూడాలి, ఇప్పుడు దాకేమో ఏడ్చాడు, ఇప్పుడేమో భోజనం చేస్తా ఉంటాడు. చక్కగా మాట. ఏమంటది? చూద్దాం అన్నమాట. చూద్దాం ఎక్కడన్నమాట. 2 సమయాలు 12వ అధ్యాయం 2 సమయాలు 20వ చదవండి. 20. అప్పుడు దావీదు లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరే వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం
చనిపోయిన తర్వాత మంచి వస్త్రాలు వేసుకున్నాడ, భోజనం చేసినాడ అంటాడు. కొంతమంది అడుగుతా ఉంటారు, ఏమని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉన్నావు, ఏడ్చుతున్నావు, కానీ భోజనం చేస్తూ ఇలాగ చేయడం ఏంటి అని దావీదు అడిగితే అంటున్నాడు కదా, బిడ్డ ప్రాణిస్తున్నప్పుడు దేవుడు ఆయన కనికరించి వారిని బ్రతికించినాడు అనుకుని ఉపవాసం ఉండి ఏడ్చుతున్నా, ఇప్పుడు చనిపోయిన కనుక ఎందుకు ఉపవాసం ఉండాలి? వారిని తిరిగి రప్పించగలనా? నేను వారి ఎందుకు పోదును కానీ వారి ఎందుకు మరలా రాడు. నేను వారి ఎందుకు పోదును కానీ మరలా వారి ఎందుకే. నేనంట ఈ మధ్యాహ్నకాల సమయంలో నిరవేదంటే చనిపోయినా కూడా బాధపడదు, చనిపోయినా కూడా రాదు. మరణించడం జీవించడం దేవుని చేతిలో ఉన్నది. మన చేతిలో ఉందా? చెప్పండి, మన చేతిలో ఉందా? మన చేతిలో ఏది కూడా లేదు. ఈరోజు చాలా మంది రకరకాలుగా దుఃఖపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. బాధలేదు సహజమే, కానీ దేవుని బాధ పెట్టుకుని ఉండాలి, దేవుని బాధ పెట్టుకుని ఉండాలి. చూద్దామండి, చిన్న విషయమే స్తుతించాలి. ఎప్పుడు ఎల్లప్పుడు అన్ని వేళలు దేవుని స్తుతించాలి. స్తుతించడం ద్వారా ఏం జరిగింది చెప్పండి? ఎరుకో వాళ్ళనే కూలిపోయారు. స్తుతించడం ద్వారా ఏమి కత్తుల పట్ల యుద్ధాలు అయినా లేకపోతే అందరూ కలిసి దండెత్తనా ఏం చేయాలా? ఏం చేశారు వాళ్ళు? స్తుతించారు, పాటలు పాడారు, చప్పట్లు కొట్టుకుంటారు. స్తుతించడం ద్వారా నీ ఇంటిలో ఉన్న సైతాన్ని పోతారు. మీ ఇంట్లో స్తుతించు, దేవుని స్తుతించు. అంతేగాని ఎప్పుడు టీవీలు, ఎప్పుడు సినిమాలు, ఎప్పుడు సీరియళ్ళు, ఎప్పుడు సినిమా పాటలు అవి కాదు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా సైతాన్ శక్తులు అన్ని పోతాయి. 4 విషయాలు ఉన్నారండి, 3 చెప్పుకున్నాం, 4 క్లుప్తంగా చెప్పుకుందాం, ముగించుకుందాం. కీర్తన 45:2, కీర్తనలు 45:2. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నీ పెదవుల మీద దయారసం అంటే నా తలంపు ఏంటంటే దయ కలిగి ఉండు. 4వదిగా చెప్పండి, దయ కలిగి. ఒకటోది నీతిగా ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 2వది భయభక్తులు కలిగి ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 3వది స్తుతించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వది దయ కలిగి ఉండు. దయ కలిగి ఉండు. దయ లేకపోతే బ్రతుకున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకి ఒక ఆయన ఉపకారం చేసింది. అంటే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చెప్పండి, 2 రూపాయలు ఉంటుంది. బతుకున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకి ఎవరైనా బోయేజ్. ఎవరంటే చెప్పండి, బోయేజ్ గురించి నయం చెప్తా ఉంటుంది. బ్రతుకున్న వాళ్ళకి ఋతు గ్రంథం 2:20 ఋతు గ్రంథం బ్రతికి ఉన్న వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత. చెప్పండి, బతుకున్న వాళ్ళకండా చచ్చిన వాళ్ళకి ఉపకారం ఉంది. నాకు అర్థం కాదు. బతుకున్న వాళ్ళకంటే ఉపకారం, చచ్చిన వాళ్ళకి గొప్ప దైవజనుడు బోయేజ్. అందుకని ఆశీర్వాదం. బ్రతుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆశీర్వాదం. దావీదు ఎన్నోసార్లు శత్రువు కూడా ఉపకారం చేశాడు. దావీదుని ఎవరైతే చంపబోయారో దావీదుని ఎన్నోసార్లు సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు దొరికినప్పుడు దావీదు వదిలి పెట్టాడు. ఉపకారం చేసాడు, మేలు చేసాడు. సౌలే అంటాడు, అయ్యా నేను ఎన్నో అపకారం చేశా, కానీ నువ్వైతే నాకు ఉపకారం చేశావు. ఈరోజు 4 లక్షలు మనం ఆశీర్వదించబడాలంటే దయగలిగి ఉండాలి, ఉపకారం చేయాలి, వృద్ధుల్ని ఆదరించాలి, పేదవాడిని ఆదరించాలి, మరి కొన్ని దాంట్లోనే ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒక సహాయం చేయాలి. దయారసం కలిగి ఉండాలి. దయారసం కలిగి చివరిగా ఏం కూడా చూసుకుందాం, ముగించుకుందాం. ఆదికాండం 32:29. ఆదికాండం 32:29.
అప్పుడు యాకోబు అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి నీ పేరు దయచేసి తెలుపమని అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతూ చెప్పి అక్కడ అతడిని ఆశీర్వదించింది. సంగతంతా మనకు తెలుసు. యాకోబు మాయ చేసింది, మోసం చేసింది. ఎవరిని? తండ్రిని. తండ్రి అన్నాడు కదా ఇద్దరు పిల్లలు పిలిచి, ఏషావుని పిలిచి, అరే మంచి మాంసం తీసుకున్నారా, మంచి భోజనం పెట్టినారు, నిన్ను ఆశీర్వదిస్తా. ఈ మాట భార్యని ఏషావుకి రావద్దు ఆశీర్వాదాలు. ఎవరికి రావాలి? యాకోబుకి రావాలి. యాకోబుని తయారు చేసి యాకోబు లాగా ఏషావు లాగా తయారు చేసి ఏషావుకి ఏ విధంగా రోమాలు ఉన్నాయో అటువంటి రోమాలు ఉండే ఒక వస్త్రాన్ని కప్పి మంచిగా వండి పంపించింది. ఇంత త్వరగా వచ్చావేంటి అని అడుగుతాడు ఇస్తాను. మరి అప్పుడే అడిగిపోయి అప్పుడే తిప్పినా అన్నాడు, అప్పుడే వండి తెచ్చిందంటే ఏంటి త్వరగా వచ్చావు? ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉంటాయి. మోసం చేశారు, మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎవరైనా నీ పేరు పేరుంటే ఏమన్నాడు చెప్పండి? ఏషావు అన్నాడు. యాకోబు అని చెప్పలా, ఏషావు నీ పెద్ద కుమారుడు. అరే స్వరం చూస్తేనేమో యాకోబులాగా ఉంది, ఒళ్ళు చూస్తేనేమో ఏషావులాగా ఉంది. చెప్పు, నిజం చెప్పు. నాకు పరిచయం పట్టింది, దగ్గు వచ్చింది, అందుకే గొంతు మారిందని చెప్పి అబద్ధం ఆడి చివరికి యేసుక్రీస్తు దేవుడు అడిగిన సందర్భంలో దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని అడిగితే చెప్పండి. ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? నిజం చెప్పాడు. ఇస్సాకు దగ్గరేమో ఏషావు అన్నాడు. దేవుడు అడిగితే నేను మోసగా, యాకోబు అంటే అర్థం మోసగా. ఒప్పుకున్నాడు. ఇక నువ్వు యాకోబు కావు, ఇశ్రాయేలు. అంటే 5వ తలంపు నా ఆలోచన ఏంటంటే యథార్థముగా నమ్మకంగా యథార్థముగా దేవుడి దగ్గర యథార్థముగా ఉండాలి. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. నీ నడక, నీ పడక, నీ చూపు, నీ ఆలోచనలు. నువ్వు ప్రార్థనకు రాకుండా ఎక్కడ ఉంటున్నావు? దేవుడి సన్నిధిలో గడపకుండా ఎక్కడ జీవిస్తున్నావు? సీసీ కెమెరాలు పెడితే పోలీసులు అమ్మటం గుర్తుపడతారు. ఏంటిది చెప్పండి? మీరు హత్య చేసిపోయారనుకోండి, రోడ్ల మీద సీసీ కెమెరా. ఎవరు చెప్పైనా సీసీ కెమెరా చూస్తే పాలనోడు పాలన నడిపోయిండు, పాలన విడిపోయిండు, వెంటనే ఎక్కడున్నా కూడా పట్టుకున్నాం. మన దేవుడు చెప్పండి, మన దేవుడు 7 కన్నులు గలవాడు ఆయన. ఎవరు చెప్పండి? 7 కన్నులు గలవాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఆయన కన్నులుంటాయి, చూస్తూ ఉంటాడు. భర్త తెలియకపోవచ్చు, భార్య తెలియకపోవచ్చు, పిల్లలు తెలియకపోవచ్చు, సాగులు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో బలాలు చేసేటప్పుడు యథార్థత కలిగి ఉంది. ఒప్పుకో, పశ్చాత్తాపడు. అప్పుడే 5 సందర్భాలు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అప్పుడే ఏమొస్తాయి? ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళకి దేవుడు మనం సిద్ధపరిచిన రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనం సరి చేసుకుందాం. విలువైన సమయం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకోకపోతే శాపగ్రస్తులుగా మారుతాం. గుర్తుపెట్టుకోవాలి. నీతుందా? భయభక్తులు ఉన్నాయా? భయభక్తులు లేవు, నీతి లేదు. ఎట్లా? ఆశీర్వాదం ఎట్లా? స్థుతి లేదు, కృతజ్ఞతా స్థుతి లేదు. దేవుని స్థుతించుకోవట్లా, అన్ని వేళల్లో స్థుతించాలని చెప్పుకున్నాం. దయ లేదు, ఉపకారం లేదు, ఆ బుద్ధి లేదు, ఎప్పుడు కీడు చేద్దామని. ఎవరికైనా నష్టం కలిగితే సంతోషం మనకి, అయ్యో అని బాధ ఉండదు. దయ, ప్రేమ, దయారసం, యథార్థత, నమ్మకం. సరి చేసుకున్నాం. యోగ్యంగా బలలో చేయాలి.